ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నకిలీ నోట్లు చలామణి చేస్తూ జల్సాకు అలవపడ్డ 6 వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు మెట్టుపల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారానికి చెందిన సంజీవ్, జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్, నర్మల్ జిల్లాకు చెందిన కిషన్, గంగారం, పుల్లయ్య, అశోక్ అనే 6 నిందితులను అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి 7 లక్షల నకిలీ నోట్లు, 1 కారు, 1 ద్విచక్ర వాహనం, 6 సెల్ ఫోన్లు, 5,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పై 6 వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ధారించుకొని ఇద్దరు చొప్పున 2 కార్లో 2 బైక్పై డబ్బులు మార్చుకున్నప్పుడు బైక్ పైన ఉన్న 2 వ్యక్తులు వచ్చి పోలీసులు అని అరుస్తూ అసలు డబ్బిస్తున్న వ్యక్తి నుండి డబ్బులు తీసుకుని పారిపోయి ఈ యొక్క నకిలీ నోట్ల ముట్లను చాకచక్యంగా పట్టుకున్న సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు చిరంజీవి, రాజు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. ఇద్దరు పోలీసులు మధ్య డబ్బులు లాక్కొని ఒరిజినల్ డబ్బులు లాక్కొని వెళ్ళిపోయేది ఒక ముఠా వాళ్ళు. ఈ ముఠా వాళ్ళు దాదాపు సంవత్సరం నుండి 6 హైదరాబాద్ లో 3, ధర్మపూర్లో 1, కరీంనగర్లో 1, చెన్నారంలో 1, జగిత్యాలలో 1 నమ్మించి అసలు డబ్బులు తీసుకుందామని దాదాపు 10 లక్షల రూపాయల వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది. అలాగే తేదీ 1/8/24 రోజున రాత్రి పెద్దగుండు వద్ద దావా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుని వస్తే నకిలీ 5 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించగా అతను 1 లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది. నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు లాక్కొని ఇవ్వడం జరిగింది. నిన్న తేదీ 25 రోజున ఉదయం వచ్చి మెట్పల్లిలో కేసులో ఫిర్యాదు చేయగా ఈ 1 లక్ష రూపాయలు లాక్కెళ్ళిన 6 పైన మేము కేసు చేయడం జరిగింది. ఈ విధంగా మోసం చేసి లాక్కుపోయిన వ్యక్తుల గురించి సీఐ నిరంజన్ రెడ్డి ప్లస్ ఎస్ఐ చిరంజీవి, ఎస్ఐ రాజులు, మా పోలీస్ సిబ్బంది వారిని పట్టుకొని ఆలోచించగా వారి ఆశ గురించి తిరుగుతుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర దాబాలో 1 కారు, బైక్లపై వచ్చి 6 వ్యక్తులు ఉన్నారని సమాచారం రాగా మా పోలీసు వారు అక్కడికి వెళ్లి వాళ్ళని పట్టుకుని ఆ 6 వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు, 1 పల్సర్ బైకు, 14 కట్టలు, 500 రూపాయల డమ్మీ కట్టలు మరియు 6 సెల్ ఫోన్లు, నగదు 5,050 రూపాయలు పట్టుకుని నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారును, డమ్మీ నోట్ల కట్టలను మరియు బైక్ను నగదు రూపంలో స్వాధీనపరుచుకొని పిఎస్సి తీసుకుని వచ్చి నేరస్తులపై తదుపరి చర్య నిమిత్తమై కోర్టు రిమాండ్ తరలించడం అయింది. ఇటు నకిలీ నోట్ల ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, రాజులను మరియు